హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్ సీజన్ లో ఈ ఎండ్ లో మీరు వేడివేడిగా ఎగ్జామ్లు రాసి వస్తే మిమ్మల్ని కూల్ చేయడానికి మేము చల్లని వీడియోలు పెడతాం. సో మా వీడియోలన్నీ మీరు లైక్ చేసి కమెంట్ చేస్తే మీరు చదువుకున్న క్వశ్చన్లన్నీ ఎగ్జామ్ లో వచ్చేస్తాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే చాయిస్ కూడా వదలకుండా రాసేస్తారు. అదే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే ఫుల్ మార్క్స్ కూడా వచ్చేస్తాయి. ఇదిగో ఫన్మోజీని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా ఫెయిల్. ఈ శాపం గనక మీకు తగలకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. అమ్మా అమ్మా, పొద్దున్నే మొదలు పెట్టేశాడు వీడు గోల. ఏం లేదమ్మా, ఎప్పటి నుంచో నీకు మాట చెప్పాలనుకుంటున్నా. ఏంటది? ఆడవాళ్ళు ఎంత గ్రేట్ అమ్మా, అందులోనూ నువ్వు ఇంకా గ్రేట్. ఎందుకో? నాన్నకి పెళ్ళంగా, తాతయ్యకి కూతురుగా, మామయ్యకి చెల్లిగా, నాకు తల్లిగా మల్టిపుల్ రోల్స్ తో, వెర్సటైల్ క్యారెక్టర్స్ తో మమ్మల్ని అందరినీ పెంచి పెద్ద చేస్తున్నాం. ఏమైంది వీడికి? ఉమెన్స్ డే రోజు చెప్పాల్సినవన్నీ ఉత్తుతనే చెప్తున్నాడు. ఇంకా చెప్పాలంటే స్త్రీ అనేది సృష్టిలోనే అత్యంత పవిత్రమైనది. మాతృ స్వరూపిణి, శక్తి స్వరూపిణి, లక్ష్మీ స్వరూపిణి, సద్గుణశాలిని. రే రే రే, ఏం చేస్తున్నావురా? కాలేజీలో ఆడవాళ్ళ మీద వ్యాసం ఏమైనా ప్రిపేర్ అవ్వమన్నారా ఏంటి? చచ్చా, ఇదంతా నేను నీ మీద ప్రేమతో చెప్తున్నానమ్మా. చాట్ జీపీటీలో చూసా. ఎందులో చూస్తే ఏంటమ్మా, ఎక్కడ చూసినా నువ్వే. ఆడదే ఆధారం, ఆదివారం ఆడవాళ్ళకి సెలవు, ఇంటికి దీపం ఇల్లాలు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఇలా ఆడవాళ్ళ పేరు మీద పెట్టిన ప్రతిదీ హిట్ అయింది. ఎందుకో తెలుసా? ఎందుకంటే వాటిలో కథా కథనం, హీరో, విలన్ అన్ని ఆడదే కాబట్టి. అవునండి, ఇంగ్లీష్ రాని ఒక తెలుగు కవి ఏమన్నాడో తెలుసా మీకు? ఈడెక్కడి నుంచి వచ్చాడు? ఎంత అందంగా ఉన్నావే ఎవరి నువ్వు అని అన్నారే తప్ప ఎంత అందంగా ఉన్నావురా ఎవడరా నువ్వు అని అనలేదండి. అందాన్ని ఇప్పుడు ఆడదానితోనే పోలుస్తారు. ఎందుకంటే అందం అంటే ఆడది, ఆడదంటే అందం. ఆపండ్రా మీ గోల. మహిళా సంఘాల వాళ్ళు కూడా ఆడవాళ్ళని ఇంతలా పొగడరేమో. అసలు ఏం కావాలి మీ ఇద్దరికి? ఈడికైతే నాకు తెలియదు ఆంటీ, నాకైతే 500 కావాలండి. మధ్యలో నొక్కేది కానీ అమ్మా, ఫస్ట్ నేనే కదా స్టార్ట్ చేసింది. 500 నాకే కావాలి. బాబు, సినిమా ఎలా స్టార్ట్ చేసామన్నది ఇంపార్టెంట్ కాదమ్మా, క్లైమాక్స్ లో ఎలా ఫినిష్ చేసామన్నది ఇంపార్టెంట్. అసలు ఆడదాన్ని అందం గురించి ఎంత బాగా వర్ణించానంటే 500 నాకే ఇవ్వండి. నువ్వు రాకముందు మేము ఇంకా బోల్డ్ అని చెప్పాం బాబు. అమ్మా, 500 నువ్వు నాకే ఇవ్వాలి, అడిగి ఇచ్చావంటే బాగోదు. నేను 500 ఇస్తానని ఎప్పుడు చెప్పాను? అదేంటంటే అలా అంటారు? ఇప్పుడు మీరు ఒకళ్ళ దగ్గర రూపాయి వడ్డీ చెప్పున 50,000 తీసుకున్నారు. అప్పుడు నెల ఆయనకి ఎంత వడ్డీ ఇస్తారు? 50,000కి రూపాయి వడ్డీ అంటే 500 ఇస్తాను. మరి ఇవ్వండి, నేను కూడా అదేగా అడుగుతున్నాను. అట్ల కాడతో కొట్టాననుకో మొహం ఆవిరి కూడా అయిపోతుంది. అమ్మా, నేను ఆడలా మాయలు మారటిని కాదే, నీ కొడుకునే, జెన్యూన్. ఆహా, మా నాయనే. అయితే నేను అట్ల కాడతో కొట్టే ముందు దాన్ని పొయ్యి మీద కాలుద్దాం. వద్దులే, ఇప్పుడు పొయ్యిలు గిచ్చడం ఎందుకు? అసలుకే బయట గ్యాస్ రేట్లు పెరిగిపోయాయంట. నేను ఉంటా. ఇట్స్ ఓకే మ్యాన్, లెట్స్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. నోరు మీ ఎదవా, అంతా నీ వల్లే. నీట్ గా ప్రిపేర్ అయ్యి 500 నొక్కేద్దాం అనుకున్నా. మైదానం గాడిలో మధ్యలో వచ్చి మొత్తం చెడగొట్టావు. అమ్మా, ఆడబిడ్డ స్కీమ్ లో ఆంటీకి డబ్బులు పట్టాయని నీకు అక్కడికేనేది మాకు కూడా తెలిసిపోయింది. ఎదవా, ఇప్పుడు చూడు, నీకు రాలేదు, నాకు రాలేదు. సర్లేరా, బాధపడకు. ఆంటీ దగ్గర ఫెయిల్ అయితేనే అంకుల్ దగ్గర ట్రై చేద్దాం. ఏంటమ్మా, నాన్నగారి దగ్గర ఆయన ఇచ్చినట్టే నువ్వు తీసుకున్నట్టే. ఏ కామన్ మ్యాన్, అంకుల్ ఈజ్ జస్ట్ ఏ కామన్ మ్యాన్. ఓ మై గాడ్, మీరు కాలింగ్ బెల్ ఎప్పుడు ఏం చెర్రా? Excuse me, sir. yes, what do you want? I want nothing, sir. I just came to give you pass, sir. oh wow, US English. where did you study? Bandapudi. మేఘనా వాళ్ళ బ్యాచ్ అనుకుంటా. ఏంటి పార్సిల్? Don't know, sir. Please put one sign here. యా ఓకే. శివాజీ డా టేక్. ఏంట్రా ఇది, నువ్వేమన్నా ఆర్డర్ ఇట్టావా? నేను ఆర్డర్ పెడితే మా ఇంటికి పెట్టుకుంటారు కానీ మీ ఇంటికి ఎందుకు కడతాను రా? అది కూడా కరెక్టే. ఏవమ్మా, అబ్బా, ఆ పేరుని ఎన్ని రోజులు అయిందో. అవునరా, ఇది మాత్రం ఇంటికి రాదు కానీ ఇది పెట్టే ఆర్డర్ మాత్రం ఇంటికి వస్తాయి. నాకు తెలిసి రేపో మాపో వస్తున్నట్టుందిరా, అందుకే ఆర్డర్ పెట్టుకున్నట్టుంది. ఒకసారి కాల్ చేసి చెప్తానా? The number you are calling is out of network coverage area. అవుట్ ఆఫ్ నెట్వర్క్ కవరేజ్ ఏరియా. ఎక్కడో కొండల్లోనో తుప్పల్లోనో ఉంటది. సర్లేరా, మనకంటే ఎలాగో పార్సిల్ రావు, దానికి వచ్చిందని ఓపెన్ చేసి చూద్దాం. దట్స్ నాట్ డీసెన్సీ. అవతల వాళ్ళ పార్సిల్స్ అవి మనం ముట్టుకోకూడదు. మరి నేను ఆల్రెడీ ముట్టేసుకున్నాగా. అయితే ఓపెన్ చేసేది. ఉండరా, ఏంట్రా?
కొంప తీసి ఈ పార్సిల్లో బాంబంటే నువ్వు ఒక పెద్ద సీఎం నేను పిఎం, మరి మనం వేసేయడానికి పార్సిల్ పంపిస్తారు. ఈ పార్సిల్ వచ్చింది మనకు కాదు కదరా, బేబమ్మకి. దాన్ని వేసేయడానికి ఎవడైనా బాంబు పంపించుంటే కోరబండ బాంబు పేలుళ్ళలో మరణించిన అమరవీరులకి అసురునివ్వాలి అండ్ రేపు న్యూస్ ఛానల్లో మన ఫోటోలకి దాంట్లో వేస్తారు. నువ్వు నీ అదమని మనలు బాంబు పెట్టేవాడంటే డైరెక్ట్ గా వచ్చి పెడతాడు కానీ ఇలా డెలివరీలో పంపిస్తాడేంటి? ఇది ఖచ్చితంగా ఏదో కాస్ట్లీ ఐటమ్ అయ్యి ఉంటది. సెకండ్ హ్యాండ్ లో కోటీలో అమ్మేసి ఏదో ముచ్చాక డెలివరీ ఏం రాలేదని చెప్పేద్దాం. సర్లే అయితే నువ్వే ఓపెన్ చేయి. చేస్తాం తిరిగేదవా. బ్లూటూత్ స్పీకర్ నేను చెప్పాను కదా ఏదో కాస్ట్లీ ఐటమే ఉంటదని. నేను ఇప్పుడు సెకండ్ హ్యాండ్ లో అమ్మేసాం అనుకో 1000 రూపాయలు వస్తుంది. నీకైతే నాకైతే 100. నిజమే, గురూజీ చెప్పినట్టు దేవుడు దుర్మార్గుడు కాదురా, చాలా మంచోడు. డబ్బులు అడిగితే ఆంటీ కిచెన్ డోర్ క్లోజ్ చేసినా డైరెక్ట్ మెయిన్ డోర్ నుంచి పంపించాడు. అవునరా, ఫస్ట్ ఇది పనిచేస్తుందో లేదో టెస్ట్ చేద్దాం. ఎందుకు? ఆన్లైన్ లో వచ్చినవి సగం ఆనం అందుకే టెస్టింగ్ ఈజ్ మెయిన్. సర్లే, ఆ టేబుల్ మీద పెట్టి ఆన్ చేయి. మళ్ళీ టేబుల్ మీద ఎందుకురా? నువ్వు మళ్ళీ ఆన్ చేయగానే అది నీ చేతుల్లో పేలిపోతే నువ్వే అవుటివాడు అయిపోతావు. తర్వాత నీ ఇష్టం. అబ్బా ఈడు ఎదవ భయం. సర్లే. Hi Bebamma. This is an important message regarding your next secret mission. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, అందుకే ఫోన్ కాంటాక్ట్స్ ఏం లేకుండా ఇలా డైరెక్ట్ గా పంపిస్తున్నా. ఎందుకు మ్యాటర్ ఏంటంటే ఈ మధ్యన హైదరాబాద్ లో ఒక ఏరియా చాలా డేంజరస్ గా మారింది. దాని పేరే గ్యారీ. గారి కాదు గ్యారీ. నువ్వు అలా అనుకుంటావనే ముందే చెప్తున్నా. ఈ ఏరియా ఇంత డేంజరస్ గా తయారవడానికి ఒకడే కారణం, వాడే డకోటా బాయ్. వీడి వల్ల ఆ ఏరియాలో ఇల్లీగల్ యాక్టివిటీస్ పెరిగి గ్యాంగ్స్టర్ కమ్యూనిటీ అంతా మళ్ళీ ఏకమవుతుంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే హైదరాబాద్ లో మళ్ళీ గ్యాంగ్ వార్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు నీ మిషన్ ఏంటంటే నువ్వు ఆ గ్యారీలోకి ఒక స్పైలా వెళ్లి ఎవరికి అనుమానం రాకుండా అక్కడ సెటిల్ అయ్యి ఆ డకోటా బాయ్ ని క్యాప్చర్ చెయ్యాలి. రిమెంబర్, దిస్ మిషన్ ఈస్ వెరీ డేంజరస్. ఎందుకంటే డకోటా బాయ్ కి నువ్వు బోర్వెల్ ఏజెంట్ అని తెలిస్తే నిన్న బోర్వెల్ లోనే వేసి కప్పెడతాడు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి పనిని అప్పచెప్పడానికి మెయిన్ కారణం డకోటాకి ఇంటర్నేషనల్ గా వేరే కంట్రీ గ్యాంగ్స్టర్స్ తో ఇల్లీగల్ డీలింగ్స్ ఉన్నాయని అనుమానం. సో నువ్వు అవన్నీ కనిపెట్టి వాడిని ప్రాణాలతో క్యాప్చర్ చేయాలి. గ్యారీ లొకేషన్ కోఆర్డినేట్స్ గూగుల్ మ్యాప్ లో ఉంటాయి, అందులో చూసుకో. ఆల్ ద బెస్ట్. అంతా జాగ్రత్తగా విన్నావా? విన్నాం. ఎందుకంటే దిస్ ఈస్ ఎ సెల్ఫ్ డిస్ట్రక్షన్ మెసేజ్. బాయ్. అదేంటో అలా పేలిపోయింది? నేను చెప్పాను కదా అది బాంబని. ఫోన్లే, దూరంగా ప్లే చేసి మంచి పని చేసాం. ఎవరన్నా ఒంటిగంట రాక్షసుడు ఎంత పెద్ద మ్యాటర్ ని అంత సింపుల్ గా చెప్పాడు. ఏమోరా, ఆ బేగం ఫ్రెండ్స్ అందరూ ఇలానే ఉంటారు. అదేదో సెల్ఫ్ డిస్ట్రక్షన్ మెసేజ్ అంట. ఇప్పుడు మళ్ళీ వినడానికి లేదు. ఈ మ్యాటర్ అంతా బేబమ్మ కన్వే చేద్దాం అంటే అది నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో లేదు. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఈ ఆపరేషన్ మనమే టేకప్ చేద్దాం రా. ఏం మాట్లాడుతున్నావురా? ఇదేం ఐసీయూలో ఆపరేషన్ కాదు, ఒక ప్రాణంతో పోవడానికి కొన్ని కోట్ల మంది భారతీయుల ప్రాణాలతో లింక్ అయి ఉన్న సీక్రెట్ ఆపరేషన్. అందుకే మనమే టేకప్ చేయాలి. ఇప్పుడు ఈ ఆపరేషన్ చేయడానికి బేబం మనతో లేదు. పోనీ అది వచ్చాక చెప్దాం అంటే అది ఎప్పుడొద్దో తెలియదు. సో వీ హ్యావ్ నో ఆప్షన్ లెఫ్ట్. మనం చేస్తుందే రైట్. అది కాదురా, అనవసరంగా మధ్యలో వెళ్ళి గెలుక్కోవడం అవసరం అంటావా? అవసరమా అంటావేంట్రా? అవసరమే. వాటర్ దగ్గర వచ్చే శత్రువులను అట్టుకోవడానికి సైనికులు ఉన్నారు, కానీ లోపల పెరుగుతున్న ఇలాంటి శత్రువులను ఎదుర్కోవడానికి ఎవరున్నారు? ఇక్కడ మనం ప్రశాంతంగా పడుకోవడానికి అక్కడ వాళ్ళ బోర్డర్ లో చేసే యుద్ధం నేషనల్ డ్యూటీ అయితే, ఇప్పుడు ఈ గ్యాంగ్స్టర్స్ నుంచి మన దేశాన్ని కాపాడుకోవడానికి మనం చేసేది కూడా నేషనల్ డ్యూటీయే. వీ హ్యావ్ టు టేక్ దిస్ నేషనల్ డ్యూటీ. వీ హ్యావ్ టు టేక్ అప్ దిస్ నేషనల్ డ్యూటీ అండ్ నీడ్ టు సేవ్ మెనీ ఇన్నోసెంట్ లైఫ్స్. నువ్వు చెప్తుంటే నాకు కూడా మోటివేషన్ అవుతుందిరా. ఇంతకే ప్లాన్ ఏంటి? చెప్తా. వీ నీడ్ వాలంటీర్స్ ఫర్ దిస్ మిషన్. వెంటనే మన వాళ్ళందరినీ పిలువు. ఓకే. వీళ్ళెవర్రా? నా ఫ్రెండ్స్ రా. నువ్వే కదా వాలంటీర్లు కావాలన్నావు. వీళ్ళప్పట్లో చాలా రోజులు గ్రామ వాలంటీర్లుగా చేశారు. ఫుల్ ఎక్స్పీరియన్స్డ్. నేను అడిగింది గ్రామ వాలంటీర్లు కాదురా, సిటీ వాలంటీర్లా. అయితే వీళ్ళిద్దరు చాలే, మీరు వెళ్ళిపోండి రా. గాయ్స్ జాగ్రత్తగా వినండి. మార్నింగ్ మాకు పార్సల్ వచ్చింది, దాన్ని ఓపెన్ చేసి చూస్తే అది జరిగింది. బేబమ్మ లేని సమక్షంలో మనం ఈ ఆపరేషన్ టేకప్ చేయబోతున్నాం. నేను మెడిసిన్ చదవలేదు మామ, పర్లేదా? మామా, ఈ ఆపరేషన్ థియేటర్ లో చేయాల్సింది కాదు, కార్పొరేషన్ వీధుల్లో చేయాల్సింది. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే మనం అంతా గారీలోకి ఎంటర్ అయ్యి. అది గారి కాదురా, గ్యారీ. గారో గురో మధ్యలో డిస్టర్బ్ చేయకు. మనం అంతా గారిలోకి ఎంటర్ అయ్యి ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో బిజీ అవ్వాలి. అంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆపరేషన్ నేనే హీరో కాబట్టి అక్కడ దగ్గరలో ఉన్న ఏదైనా జ్యూస్ బండి చూసి నేను అందులో జాయిన్ అయిపోతా. గోరా నువ్వు? ఆ, నేను ఐస్ క్రీమ్ బండి పెట్టుకుని ఐస్ క్రీమ్ అమ్ముకుంటా. గుడ్. మరి మీరేం చేస్తారా? మేము హైదరాబాద్ కి కొత్తగా తొచ్చాం. తో తీజీ తోతమో తెంతడి తోతమో తెతుకుతున్నాం. వావ్, నైస్ రా తత్తి. థ్యాంక్ యూ. చూసి నేర్చుకో మామా. సో ఇప్పుడు మన ప్లాన్ ఏంటో అందరికి అర్థమైందిగా. డౌట్స్, ఇలాంటి క్రిటికల్ ఆపరేషన్స్ చేసే ముందు డౌట్స్ సహజం. కమాన్, నీ డౌట్ ఏంటో అడుగు. ఇప్పుడు తాపరైతం తంతా తేయడానికి తనకి తప్పులు తెవరిస్తారు తా. చూడు నాన్న తత్తి, మనం ఈ ఆపరేషన్ చేస్తుంది డబ్బు కోసం కాదు, దేశం కోసం. పొట్టి శ్రీరాములు గారు ఏమన్నారో తెలుసా? దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులోయ్. అది అన్నది గురజాడ అప్పారావు గారు. ఎవరో ఒకరు అన్నారు కదా, దట్స్ వాట్ ద మ్యాటర్. దేశం అంటే మనుషులు, ఆ మనుషుల్ని మనం కాపాడాలి. దానికోసం ఎంత ఖర్చు అయినా పర్లేదు, గోరగడి పెడతాడు. ఇదే ఈ ఆపరేషన్ సురేందర్. దొరందర్ తమ్ముడు, నీకెందుకురా? ఆయన కూడా మనతో పాటు పార్టిసిపేట్ చేస్తాడా? అబ్బా మామ, అది ఆపరేషన్ పేరు, ఏదో ఒకటి పెట్టాలని పెట్టాను. ఓకేరా. ఓకే, ఇప్పుడు మనం ఆ గారికి వెళ్ళడానికి ఓ లారీ కావాలి. ఎందుకు? లిఫ్ట్ అడిగి వెళ్ళిపోదాం రా, డబ్బులు సేవ్ అవుతాయి. యా బాగా చెప్పావు. పద. అవునరా, ఈ లోపు నేను కూడా ఐస్ క్రీమ్ బండి తెచ్చుకోవాలి. ఎందుకు మన వాళ్ళు ఏం చేస్తున్నారు? एक्सक्यूज मी बाय. क्या रे, क्या चाहिए रे तेरे को? दुनिया. हाँ, दुनिया नाम के एक पीजी है इधर, तुमको मालूम? దునియా పీజీనా? ఇక్కడ పీజీలు గీజీలు ఏం లేవు, ఇది ఫుల్ మాస్ ఏరియా. हम भी मास है. మాస్తో పెట్టుకుంటే మడతడిపోద్ది. 3 సార్లు చూసాం. కింగ్ నాగార్జున ఫ్యాన్స్. యారా తత్తి. ఏమైంది? అరే చోటు, ఏం కావాలి మీకు? పీజీ వదిలే బాయ్. ఇక్కడ ఏమైనా 1 BHK రెంట్ కి దొరుకుతుందా? రెంట్ కి ఇల్లా? అలా కొంచెం ముందుకు వెళ్ళండి, బ్రతికుంటే దొరకచ్చు. బతికుంటే దొరకొచ్చు అంటాడేంట్రా తత్తి? అయినా నువ్వేంట్రా కింద కడుతుంటే ఏం మాట్లాడలేదు? ఈ తాపరేతంలో నేను తోగొడ్నే. అదేంట్రా? తా తీరంటే తాంగ్వేత్తో తేనెత్తేస్తారు. తాకు తది తాదు, తేనెత్తేద్దామన్నా తాడి లాంగ్వేజ్ తాదు. తోగోళ్ళ తుండిపోతే తెత్తరు. బానే సెట్ చేసుకున్నావురా. థ్యాంక్ యూ తా. తప్పుకోండి, దొక్కోటాన్ని వస్తున్నాడు. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. 4 5 6 చెప్పమావా? గెట్ యువర్ యాసెస్ అప్. టకోటా నొక్కున్నాడంట. సలాంవాలేకుం బాయ్. వాలేకుం అస్సలాం లలి. బేగం. ఏ కోరా, బేగమ్మని చూసి ఆగమైపోతాం ఏంట్రా? మనకు కావాల్సింది ఆ సుల్తాన్ గాడు. అవును కదా. ఏమ్రా లలి, ఎట్లున్నావు? బానే ఉన్నాను బాయ్. దుకాణం ఎట్లా నడుస్తుంది? నీ వల్ల మంచిగానే నడుస్తుంది బాయ్. నిన్ను పట్టుకుందామని మన ఏరియాలో ఒక పోలీస్ పై వచ్చాడు కదా, వాడిని మనోళ్ళు పట్టుకున్నారన్నా. యా అల్లా, ఎక్కడున్నాడ్రా వాడు? కింద బేస్మెంట్ లో ఉన్నాడన్నా. बेगम तुम इधर ही बैठो. रे लल्ली, बेगम को एक अच्छा वाला जूस देना. हाँ ओके भाई. రే గోరా, నేను వెళ్ళి చూసొస్తాను, నువ్వు ఎక్కడే ఉండు. ఓకేరా. బేగం పాపం గాలాడక ఆగమవుతుంది. ఇప్పుడు ఓకేనా? థ్యాంక్ యూ భయ్యా. భయ్యానా? బేగం భయ్యా ఏంటి? నన్ను గుర్తుపట్టలేదా? లేదు భయ్యా. అదిగో మళ్ళీ భయ్యా. నేను బేగం, నీ గోరాని. కోరా, ముझे याद नहीं आ रहे भैया. ఇది భయ్యా అంటుంటే గుండెల్లో గొయ్య తీసినట్టుంది. బేగం, అలా ఎలా మర్చిపోతావు బేగం? హమారా ప్యార్ ఆకు చాటు పిందె తడిసే. ఒరే ఎడిటర్, ఆ సాంగ్ ఒకసారి రా, అప్పుడైనా గుర్తొస్తుందేమో. ఆకు చాటు పిందె తడిసే.
గుమ్మచాటు పువ్వు తడిసే. అదిగో చూడు, అప్పట్లో పెద్ద ఎన్టీఆర్ పాటలు వేసుకొని ఒకళ్ళనొకళ్ళం పకడా పకడా, నువ్వు ఇప్పుడు భయ్య అంటుంటే దిల్లు తొకడా తొకడా. అరే భయ్యా మీ ఊనికి అంత క్లియర్ గా వీడియో ప్రూఫ్ చూపించాక కూడా అది నువ్వు కాదంటావేటి? కొంప తీసి హాయ్ నాన్నలో మృణాల్ ఠాకూర్ లాగా యాక్సిడెంట్ ఏమన్నా గతం మొత్తం మర్చిపోయావా? ఓ తుమ్ నహీ మతలబ్ ఓ కౌన్? ఓ ఆషికీ బేగం. మరి నువ్వు? సయ్యారా బేగం. నాటకాల పేర్లు మార్చేసుకున్నంత మాత్రాన ఫేసులు మారిపో. అబ్బా ఓ మేరీ దీదీ హే భాయ్ ఆషికీ బేగం, హమ్ ట్విన్ సిస్టర్స్ హే. ట్విన్ సిస్టర్సా? ఇదేం ట్విస్ట్? అంటే ఇప్పుడు ఆ సుల్తాన్ భాయ్ మీ ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడా? मेरा हस्बैंड का नाम सलमान है. మరి సుల్తాన్? సుల్తాన్ उनका भाई है, वो भी ट्विन ब्रदर्स है. ट्विस्ट, వాళ్ళు కూడా ట్విన్ బ్రదర్సా? సల్మాన్ డకోటా और సుల్తాన్ డకోటా. అంటే నువ్వు పెళ్లి చేసుకుంది సల్మాన్ డకోటాని, నా బేగం పెళ్లి చేసుకుంది సుల్తాన్ డకోటాని. సహీ. ఈ ట్విన్స్ గాలేటే అసలు ఎక్కడ కలిసారు మీరంతా? జీన్స్ ప్రోగ్రామ్. జీన్స్ ప్రోగ్రామ్ లో కలిసారా? అసలు ఇదంతా సొమ్మక్క వల్ల వచ్చిందనమాట. నవక ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు రా అమ్మగారితో? ఏం లేదు బాయ్, ఈ జ్యూస్ బండ్ లో ఏ జ్యూస్ బాగుంటదని అడుగుతున్నా. అది నన్ను అడగాలరా. డ్రై ఫ్రూట్ జ్యూస్ బాగుంటది, అది చెప్పు. నేను అడిగింది మీ జ్యూస్ బండ్ లో బాగుండే ఐటమ్, మెనూలో బాగా కాస్ట్లీ ఐటమ్ కాదు. అది బాగుంటది కాబట్టి అంత కాస్ట్ పెట్టామరా లబ్బే. అయితే నాకేమొద్దు, వీడితో పెద్ద స్టార్ బక్స్. ఒరే తత్తి, హెడ్ మీద క్యాప్ బానే పెట్టాలో గాని ఫోర్ హెడ్ మీద బొట్టే చెరపడం మర్చిపోయావు. ఉందా తీ తీ. రే గోరా, పదండి వెళ్దాం. ఇంటికి రా. ఇంకెక్కడికి? మనం వచ్చిన పని అయిపోయిందిరా, అందుకే వెళ్ళిపోదాం అంటున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? అయిపోవడం ఏంటి? అసలు నువ్వేం చేసావు కింద? ఇదిగో చూడండి. హే నైస్ ఫోటోగ్రఫీ. థ్యాంక్ యూ. దీంట్లో ఏముంది ఎంతకి? దాంట్లో ఏముందంటావేంట్రా? నిన్న ఒంటిగంట రాక్షసుడు ఏమన్నాడు? ఏమన్నాడు? ఆ డకోటా బాయ్ ని క్యాప్చర్ చెయ్యాలి. అది చెప్పినట్టే క్యాప్చర్ చేసా విత్ 48 మెగాపిక్సెల్ కెమెరా. తాకు తెలుతురా తీడు తేలి ముద్ర తాడని. తల్లి తాపరేతనికి తీరో తంత తీడు తీడు తెదవ తెలు తప్పు. అలా అనేసావేంట్రా? తేకపోతే తేంత్రా, తాడు తేప్తరు తేమని తెప్పింది. తాడు తోటోలు కాదు తాడిని. నేను కూడా ఆడనే కదరా క్యాప్చర్ చేశాను. పక్కన ఇంకెవరైనా పడ్డారా ఏంటి? ప్రతి తెర్రిపప్పు తినమాలన్నీ తోస్తావు. తేప్తరంటే తేంతో తెలీదు. తోరా తెప్పరా. క్యాప్చర్ అంటే పట్టుకోవడం రామను. పట్టుకోవడమా? ఏం మాట్లాడుతున్నారా? అని మనం ఎలా పట్టుకుంటాం? కుళ్ళు జోకులు వేసామంటే కుళ్ళు కాలువలు వేసి తొక్కుతాను మావా. ఒరే తెంగరాదవా, ఫోటోలు తీయడానికి అయితే ఏ ఫోటోగ్రాఫర్ గా మెసేజ్ పంపిస్తాడు, అమ్మకి ఎందుకు పంపిస్తాడు? ఏమో, ఆయన ఫోటోలు తీయడం కష్టమేమో. ఆడ అమెజాన్ అడవుల్లో పెద్ద అనకుండా మరి. తాడు తేబమ్మకి తీతని తప్పు తెప్పాడంటే ఖచ్చితంగా తాన్ని తట్టుకోవడానికే. అయితే నువ్వు వెళ్ళి పట్టుకోరా. నువ్వు వెళ్ళి పట్టుకో. ఎవడో బార్డర్ లో సోల్జర్స్ చేసేదే నేషనల్ డ్యూటీ కాదు, ఇక్కడ మనం చేసేది కూడా అని అన్నాడు. ఒరే నా మాట వినండిరా, ఆ సుల్తాన్ బాయ్ గారు చాలా డేంజర్ గా ఉన్నాడు రా. ఆయన పట్టుకుందామని వచ్చిన పోలీసుని కింద పచ్చడి పచ్చడి చేస్తున్నాడు. మనకు కూడా అదే పరిస్థితి వద్దేమో అని నాకు భయం వేస్తుందిరా. అందులో నీ గోరగాని చూసాడంటే రెడ్ క్లాత్ చూసిన బొత్తులో రెచ్చిపోతాడు. ఈడేంటి అలా నవ్వుతున్నాడు? మన మీ అందరికి విషయం చెప్పనా? మీరు అనుకుంటున్నట్టు ఆడు సుల్తాన్ బాయ్ కాదురా. సుల్తాన్ బాయ్ కాదా? ఏం మాట్లాడుతున్నావురా? అవునరా, ఆడు సుల్తాన్ బాయ్ కాదు, సుల్తాన్ బాయ్ ట్విన్ బ్రదర్ సల్మాన్ బాయ్ అలియాస్ సల్మాన్ డకోటా. కాదు అక్క చెల్లి. లేకపోతే ఇప్పుడే ఎంత క్లియర్ గా ట్విన్ బ్రదర్ అని చెప్పాను కదా. అంటే ఎవడన్నయ్యా ఎవడ తమ్ముడు అని తెలుసుకొని ఏం చేస్తావా? వాళ్ళ బయోగ్రఫీ రాస్తావా? ముందు నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించండి. ఏంట్రా కామ్గా ఉన్నారు? నువ్వే కదరా ఆలోచించమన్నా. నేనే ఆలోచిస్తా. ఫస్ట్ అయితే మనం వాడి గురించి కొంత ఇన్ఫర్మేషన్ లాగుతావరా? ఆల్రెడీ లాగావు కదరా. అది సరిపోదు. వాడు ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు, ఎప్పుడు లెగుస్తాడు, ఎప్పుడు పడుకుంటాడు, ఎప్పుడు తింటాడు, ఎప్పుడు బాత్రూమ్కి వెళ్తాడు, ఎవరిని కలుస్తాడు, ఎక్కడ కలుస్తాడు, ఎలా కలుస్తాడు, ఎప్పుడు
కలుస్తాడు, ఎంత మందితో కలుస్తాడు, ఇవన్నీ తెలుసుకొని ఒక డీటెయిల్ రిపోర్ట్ రెడీ చేసి ఫ్యామిలీ స్టార్ సినిమాలో మృణాల్ ఠాకూర్ లాగా బుక్ రాస్తావా? లేకపోతే ఏంట్రా ఇవన్నీ మనకు అవసరమా? రేయ్, నిన్న నువ్వు ఇచ్చిన ప్యాట్రియాటిక్ స్పీచ్ కి దురందర్లా వెళ్ళి నీ దోలతో వాడిని పట్టుకుంటావేమో అనుకున్నా, కానీ వాడిని చూసి పక్కకు తప్పుకుంటున్నావు. అనవసరంగా ఫస్ట్ ఎపిసోడ్ లో దోలేందర్ అని టైటిల్ కూడా పెట్టాం కదరా. చీ, మొత్తం వేస్ట్. దోలేందర్ అంటే నువ్వు కాదు, నేను. ఇక నుంచి నా దోలేటో ఆ డకోటా బైక్ చూపిస్తా. భద్రా తత్తి. ఆడేమన్నాడు మామా? నన్నేదో అన్నాడు మామాడు. అదేరా, నువ్వు దోలగాడివి కాదు. నేను దోలగాడిని కాదా? దిస్ ఈస్ ఇన్సల్టింగ్ మామా. కమెంట్స్ లో ఎవరినైనా అడగమనరా, ఫన్మోజీలో దోలగాడు ఎవడంటే నా పేరే చెప్తారు. అలాంటిది నన్ను అంటే ఆడవాడు. రక్తం మరిగిపోతుంది, ఒళ్ళంతా దోల కొత్త కొత్త ఆడిపోతుంది. అరే, నువ్వు ఇప్పుడు దోలతో ఏం చేయకురా. లేదు మామ, చెయ్యాలి. ఈ దోలగాడు దోల ఏంటో ఆడికి చూపించి మళ్ళీ వాడి నోటి చేతే దోలేందరని పిలిపించుకుంటా. లెట్స్ గో. పొల్లయ్య, నాకు తెలిసి ఈ పాటికి బేబమ్మకి మెసేజ్ రిసీవ్ అయిపోయి ఉంటుంది. రిసీవ్ అయిపోవడం ఏంటి సార్, ఆల్రెడీ ఓపెన్ కూడా చేసి చూసింది. అవునా? అయితే గ్యారీలో యాక్షన్ ఈ పాటికే స్టార్ట్ అయిపోయి ఉంటుంది. నాకు తెలిసి యాక్షన్ గ్యారీలో కాదు సార్, కెన్యాలో జరుగుతుంది. అదేంటి? మనం బేబమ్మకి పార్సిల్ పంపించిందేమో వాళ్ళ ఇంటికి, కానీ బేబమ్మ ఉన్నదేమో కెన్యాలో. కెన్యాలోనా? ఏం మాట్లాడుతున్నావురా? ఈ స్టోరీ చూడండి సార్. ఇదేంట్రా, బేబమ్మ ఇక్కడ బాబుతో బిజీగా ఉంటే మరి ఇంట్లో పార్సిల్ ఎవరు ఓపెన్ చేశారు? నేనే ఆ పార్సిల్ ఓపెన్ చేశాను మామ. నాకెంత దోల కాకపోతే నేను అలా చేస్తా. అలాంటిది నన్నే దోలగాని కాదంటాడా? అర్జెంట్ గా నా దోల ఏంటి ఆడికి చూపించాలి మామ. చూపిద్దాం మావా, చూపిద్దాం. ఎందుకు ప్లాన్ ఏంటి? నా అంచనా కరెక్ట్ అయితే సల్మాన్ బాయ్ గారి దగ్గర చేరుకోవడానికి గోరాగాడి దగ్గర ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ సుల్తాన్ బాయ్. ఆడి సుల్తాన్ బాయ్ దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి మనం డైరెక్ట్ సల్మాన్ బాయ్ దగ్గరికి వెళ్ళిపోదామా? చచ్చిపోయి పైకి వెళ్ళిపోదామా? నువ్వు చెప్పింది అలాగే ఉంది మామ. అసలు సల్మాన్ డకోటా అంత పెద్ద గ్యాంగ్స్టర్ అంటే ఆడి చుట్టూ ఎంతమంది రౌడీలు ఉంటారు, ఎంతమంది కాపలాగేస్తారు. ఇవన్నీ పట్టించుకోకుండా మనం వాడి దగ్గరికి దండలెట్టుకుని వెళ్ళిపోయామనుకో, అయ్యే దాంట్లో మన ఫోటోలు గేసి పంపించేస్తాడు. మరి ఇప్పుడు ఎలా రా? సుల్తాన్ బాయ్ సల్మాన్ బాయ్ దేనికి మామ? మనకి లల్లీ బాయ్ ఉన్నాడుగా. బాయ్, మీరేంట్రా మళ్ళీ వచ్చారు? ఆ, అంటే నీతో కొంచెం మాట్లాడాలి లల్లీ బాయ్. బాయ్, నాతో ఏంట్రా మాట్లాడేది? బిజినెస్ బాయ్. బాయ్, బిజినెస్ ఏంట్రా అది? మా ఫ్రెండ్ కి సికింద్రాబాద్ లో హోల్సేల్ ఫ్రూట్ షాప్ ఉంది బాయ్. దాంట్లోంచి నీకు మార్కెట్ రేట్ కంటే తక్కువ ఫ్రూట్స్ ఇప్పిస్తా. బాయ్, బిజినెస్ అంటే ఏమన్నా ఖతర్నాక్ ఐడియా చెప్తావేమో. ఈ జ్యూస్ బండి మూసేసుకుందాం అనుకున్నాను. బాయ్, మళ్ళీ జ్యూస్ బండిలో ఫ్రూట్స్ అంటావరా? అలా అయితే నా దగ్గర ఇంకా ఎక్స్ట్రాడినరీ ఐడియా ఉంది బాయ్. ఐడియానా? అవును బాయ్, చెప్పాక మళ్ళీ నువ్వు కోపడకూడదు. ఏంటి మామ అది? అదే రా, డకోటా బాయ్ గురించి. మామ వద్దురా, ఏదో ఒక పెద్ద ప్లాన్ చెప్పి పెంట చేయకురా. లేదు మావా, సూపర్ ప్లాన్. బాయ్, నువ్వు చెప్పరా, ఏంట్రా ప్లాన్? డకోటా బాయ్ ఉన్నాడు కదా బాయ్, ఆ డకోటా బాయ్ ని పోలీసులు పట్టించేద్దాం బాయ్. ఏంట్రా నువ్వు కూసింది? కోటాబాయిని పట్టించేస్తావా? మా అన్ననే పట్టించేస్తావరా నువ్వు? బాయ్ బాయ్, నా ప్లాన్ నీకు సరిగ్గా అర్థం కాలేనట్టుంది. బాయ్కేటి నాకే సరిగ్గా అర్థం కాలేదు. డకోటా బాయ్ని పట్టించడం ఏంటి మామ? అబ్బా, ఆ డకోటా బాయ్ ని పోలీసులు పట్టించేస్తే నెక్స్ట్ డకోటా బాయ్ అయ్యేది నువ్వే కదా బాయ్. ఏమన్నావురా? అవును బాయ్, డకోటా బాయ్ జైలుకి వెళ్ళిపోతే గ్యారీ నీదే కదా, తర్వాత నువ్వే కదా కింగ్. అమ్మ నా మామ, ఏం ప్లాన్ వేసావురా? బాయ్, ఐడియా బాగుంది. ఇంతకీ ప్లాన్ ఏంటి? ప్లాన్ చాలా సింపుల్ బాయ్. ఆ డకోటా బాయ్ ని పట్టించడంలో నువ్వు మాకు హెల్ప్ చేసావు అనుకో, ఈ గ్యారీ మొత్తం నీ కంట్రోల్ లోకి వచ్చేది బాయ్. తర్వాత నువ్వు చట్నీలో నంచుకుని తింటావో సాంబార్లో ముంచుకుని తింటావో నీ ఇష్టం. సెట్ అయిపోయాడు మామ. బాయ్, ఇంతకీ ప్లాన్ ఏంట్రా? ఇదే బాయ్ ప్లాను. బాయ్, ప్లాన్ అంటే ఇదే అని తెలుసు, కానీ నేనేం చెయ్యాలో చెప్పండి. అదే నేను చెప్తాను బాయ్. బాయ్ బాయ్ సుల్తాన్ బాయ్, నమస్తే బాయ్. అరే కూరా, నువ్వా? యా బాయ్, నేనే నీ ప్రియ శిష్యుడిని. అరే చల్ సాలే, నువ్వు నా శిష్యుడేందిరా? అంటే చాలా సంవత్సరాలు నీ దగ్గర అప్పు చేసి పిప్ అయ్యాను కదా బాయ్. చల్ దుష్మన్ సాలే, ఇప్పుడు దేనికి వచ్చినావు? మళ్ళీ అప్పటికి నీకు వచ్చినావా? లేదు బాయ్, నీకు ఒక ఆఫర్ ఇద్దామని వచ్చా. ఆఫరా? ఏందిరా అది? నువ్వు కాదనలేని ఆఫర్ బాయ్, సూపర్ ఉంటది. అరే దేడిది మాకు సాలే, ముందు ఆఫర్ ఏందో చెప్పు, తర్వాత నేను అవునంటానో కాదంటానో చెప్తా. ఏం లేదు బాయ్, మీ తమ్ముడు డకోటా ఉన్నాడు కదా సల్మాన్,
ఆ డకోటాని. ఆయన పెద్ద గ్యాంగ్స్టర్ అంట కదా. నీకెవరు చెప్పిర్రా? క్యారీలో అందరూ అలాగే చెప్పుకుంటున్నారు బాయ్. ఏమ్రా, గ్యాంగ్ ఉంటే గ్యాంగ్స్టరా? లేదు బాయ్, నీలాగా కొండల్లో దమ్ము కూడా ఉండాలి. మస్తు చెప్పినావు. అయినా వాడేంద్రా గ్యాంగ్స్టర్? ఏడు దిమాగాడు. ఆ దేడి దిమాగ్గాడే దేశానికి పెద్ద ముప్పులా మారాడు బాయ్. ఏమంటున్నావురా? మీ డకోటా బాయ్ని పట్టుకోవడానికి పెద్ద పెద్ద FBI, CBI, SBI ఏజెంట్లు తిరుగుతున్నారు. ఇల్లీగల్ డీలింగ్లు, హైటెక్ సిటీ ట్రాఫికింగ్లు, వెపన్ స్మగ్లింగ్లు, స్లీపర్ సెల్స్ ట్రైనింగ్లు, వాట్ నాట్. ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్. వరస్ట్ ఫెలో బాయ్ మీ తమ్ముడైతే. నిజమేరా, ఏం చేస్తాం? నేను కూడా చాలా సార్లు చెప్పి చూసిన, నా మాట విన్నడు వాడు. పోన్లేండి బాయ్, ఈసారి చెప్పి చూడకుండా చెప్పించి కొట్టండి. ఏం మాట్లాడుతున్నావురా? కొంచెం దగ్గర రండి. నాకు తెలిసిన కొంతమంది బోర్వెల్ ఏజెంట్లు మీ డకోటా గాడి గురించి ఎదుగుతున్నారు. మనం గనక ఇన్నాళ్ళకి పట్టించాం అనుకోండి, జైలుకు పోతాడు, సత్ప్రవర్తన నుంచి మారతాడు. ఏమంటారు? ఐడియా బానే ఉందిరా. ఇంతకీ నేనేం చేయాలి? ఏం లేదు బాయ్, మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడో కనుక్కోండి చాలు. ठीक है। अरे सुल्तान भाई कैसे हो? सलमान मैं ठीक हूँ. किधर है आप? అరే ఈడ చిన్న డీలింగ్ ఉంటే వచ్చినా బాయ్. ఏమైంది? ఏంది కదా? ఏం లేరా, ఊరికే చేసినా. ఏంది డీలింగ్? అదే బాయ్, సరుకు రష్యా పంపిస్తున్నా అని చెప్పినా కదా ఈ రోజే. అరే ఈ రోజేనా? అచ్చా అచ్చా. ఎక్కడా? ఏమైంది బాయ్? అరే ఏం లేరా చోటు, నిన్ను చూసి చాలా దినాలైంది కదా, ఒకసారి కలిసిపోదామని. అచ్చా అచ్చా, మన ఫ్యాక్టరీలోనే ఉన్నాం బాయ్, వచ్చేసే. ఏంటి బాయ్ సరుకు అంటున్నాడు? వెపన్స్ డీలింగా? అరే ఏమోరా, అదే అయి ఉంటుంది. వాడైతే డకోటా ఫ్యాక్టరీలో ఉన్నాడు. అబ్బా సూపర్ ఇన్ఫర్మేషన్ బాయ్. ఇప్పుడు చూడండి చెలరేగిపోతాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఆఫ్టర్నూన్. లక్ష్మి, ఎవరో అడుక్కొని అతను వచ్చాడు. మధ్యాహ్నం రైస్ అయినా మిగిలిందా? సార్ నేను అడుక్కునేవాడిని కాదు సార్. ఓ సారీ అండి, మీ అవతారం చూసి అడుక్కునేవాడు అనుకున్నా. ఇట్స్ ఓకే. మీ ఇంటికి మార్నింగ్ ఓ పార్సల్ వచ్చింది, అది ఎవరు ఓపెన్ చేశారు? పక్కింటోళ్ళు. లేకపోతే మా ఇంటికి పార్సల్ వస్తే మేము ఓపెన్ చేస్తాం గానీ పక్కింటోళ్ళు ఓపెన్ చేస్తారా ఏంటి? ఇంతకీ ఏం పార్సల్ అది? అంటే ఆ పార్సల్ మీరు తీసుకోలేదా? లేదు, అలాంటి పార్సల్ ఏమైనా వస్తే మా ఎదవే తీసుకుంటాడు. అయితే ఒకసారి ఏదో నెంబర్ ఇస్తారా? రాసుకో. హలో, ఈస్ దిస్ మను? యా బట్ ఐ డోంట్ వాంట్ ఎనీ క్రెడిట్ కార్డ్స్. బాయ్. ఈడేంటి ఇలా పెట్టేశాడు? బా ఎవరా ఇడు? హలో, క్రెడిట్ కార్డులు వద్దని చెప్పాను కదా. వా, నేను క్రెడిట్ కార్డులు అమ్ముకునేవాడిని కాదురా. మరి బోర్వెల్ ఏజెంట్ ఫ్యూరీ. సార్ మీరా? జనగణమన అధినాయక. రే 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 రే, ఇప్పుడు నేషనల్ యాంథమ్ ఎందుకురా? అంటే నేను ఆల్రెడీ నేషనల్ డ్యూటీ మీద ఉన్నానని పాడాను సార్. అసలు నువ్వు ఎక్కడున్నావు? ఆ డకోటా బాయ్ ఎక్కడ ఉంటాడో తెలిసింది సార్, ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. నో 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 నో, ఇట్స్ వెరీ డేంజరస్. అవును సార్, ఆ వీధిలో కుక్కలు ఎక్కువ ఉంటాయంట, వెరీ డేంజరస్. మీకు వాట్సాప్ లో లొకేషన్ పెడతాను, కొంచెం చూసుకుని రండి. అమ్మడి అమ్మ, చూసావరా దత్తి, డైరెక్ట్ ఫారినర్ తోనే వెపన్స్ డీలింగ్ మాట్లాడుతున్నాడు వీడు. అమ్మరా దత్తి, ఈడెక్కడ ఉంటాడో ప్లేస్ అయితే కనుక్కున్నాం గాని ఇప్పుడు ఈ విషయం ఆ బోర్వెల్ ఒంటికని రాక్షసుడు ఉన్నాడు కదా, అడిగి ఎలా చెప్పాలి? అదేంటి తాత అలా తంతావు? తాడి నంబర్ నీ దగ్గర తేదా? లేదురా, అడేదో బ్లూటూత్ స్పీకర్ పంపించాడు, అది ఎలా ఎలిగి మేడం చెప్పి దుబ్బమని పేలిపోయింది. అది బ్లూటూత్ స్పీకర్ కాదు, ఇట్స్ అ వీడియో మెసేజ్ ట్రాన్స్మిషన్ డివైస్. సార్ ఎవరు తూ తిలాతున్నదేంటి? ఒరే దత్తి, ఆ వీడియోలో ఒంటికని రాక్షసుడు అన్నాను కదా, ఇక ఈడే. షట్ అప్, మై నేమ్ ఇస్ ఫ్యూరీ. సారీ సార్, మీరెంత అదృష్టవంతులో తెలుసా? ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాం, అంతలోపు వచ్చేసారు. నా గురించా? తౌంతార్ తకోతా తోపలేతున్నాడు, నాకు తెలుసు. తెలుసా? మరేదో సీక్రెట్ మిషన్ అని బేబమ్మకి ఎందుకు అప్ చెప్పారు? అబ్బా, వాడు ఇక్కడ ఉన్నాడని నాకు తెలిసింది నీ మనుగడ వల్లే. What are you talking? రే డకోటా బాయ్, ఏంట్రా సపోటా మొక్క వేసుకుని చూస్తున్నావు? నువ్వు ఉన్న ప్లేస్ నాకెలా తెలిసిందనా? అరే ఎవర్రా నువ్వు? నీ కోసం రానీకి ఫ్యాన్స్ ఉంటారు బే. పోలీస్. కోతికి కట్రాయి చుట్టినట్టున్నావు, నువ్వు పోలీస్ ఏందిరా? రైట్ డకోటా, నేను ఆశా మాషా పోలీసుని కాదు, నువ్వు చేసే పనులను బయట పెట్టి నిన్ను పట్టించడానికి వచ్చిన అండర్ కవర్ స్పైని. అయ్యా ఎస్, ఐఎమ్ నాట్ దొరందర్, ఐఎమ్ దూలేందర్. నాకు కొంచెం దోలెక్కువ. వాడు తోలేందరేమో, నేను దురదేందర్.
నాకు కొంచెం దురద ఎక్కువ. తేను తేటెంటర్ తాకుతుంచుం తేట తెక్కువ. అరే అలా ఎలా చెప్పారో నేనేం ప్రిపేర్ అవ్వలేదు. మిస్టర్ బ్రిటిషర్స్, ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ కంట్రీ బికాస్ వాట్ యు ఆర్ డూయింగ్ నౌ ఈస్ ఇల్లీగల్. వాట్ ఇస్ దిస్ ఇల్లీగల్? నో జెంటిల్మెన్, అరే మీరు ఉండండ్రా. ఏంట్రా ఉండేది? బిజినెస్ పేరుతో ఇల్లీగల్ దందాలు చేసింది చాలు, ఇంకా దొరికేసావు. Yes, Mr. Salman Dakota, I am Sikh Fury from Bolwell and you are under arrest. అరే దేనికి సార్ అరెస్టు? నేనేం చేసినా? Illegal dealings with foreign delegates. అరే పందుల పెంపకం ఇల్లీగల్ ఏంది సార్? పందుల పెంపకం. పందుల పెంపకమా? పందుల పెంపకమా? పందుల పెంపకమేరా బాయ్. ఏం మాట్లాడుతున్నారు డకోటా బాయ్? అరే రష్యాలో ఏదో జబ్బు వచ్చి పందులన్నీ చచ్చిపోయినాయంట. అందుకే ఈ ఫారినర్స్ పందులు కావాలని వచ్చినారు. ఇందాక ఫోన్ లో సరికన్నా ఇదేరా బాయ్ పందులు. పందులే? మరి గ్యాంగ్స్టర్స్, వెపన్స్, ఇల్లీగల్ డీలింగ్స్ ఇవన్నీ అవేం లేవురా బాయ్, అంతా మీట్ బిజినెస్. అదేంటి బాయ్, మరి మీ అన్నయ్య ఏంటి అలా చెప్పాడు? సుల్తానా? ఎలా నవ్వుతున్నాడు? అరే గవన్నీ చేసేది నేను కాదురా బాయ్, మా అన్నే. మీరు పట్టుకోవడానికి వచ్చిన డకోటా బాయ్ వాడే. వాడు దొరకకూడదని మిమ్మల్ని నా వైపు డైవర్ట్ చేసి వాడెక్కడికో జంప్ అయిపోయి ఉంటాడు. అమ్మ నా సుల్తాన్ బాయ్, ఏం ట్విస్ట్ ఇచ్చావురా? నా అంచనా కరెక్ట్ అయితే వాడి పాటికి ఆ ఇల్లీగల్ వెపన్స్ డీలింగ్ ఏదో ఖతం చేస్తూనే ఉంటాడు. अरे रशीद भाई फिकर मत करो, आप पेमेंट कर लो, मैं शिपमेंट भेज दूंगा. పేమెంట్ పహలే లేలా సుల్తాన్ బాయ్, ట్రీట్మెంట్ ఖర్చులకు ఉండాలి కదా. ए, कौन? వైలెన్స్ కా క్వీన్. ఏమో